నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ విశ్వమంతా ఓ సృష్టికర్త చేసినదే అయితే ప్రకృతిలోని అణువణువు దేవుళ్ళ ప్రతిరూపాలే. ప్రతి జీవిలోనూ ఆ దేవుడు కొలువై ఉంటాడు. కాటేసే విషసర్పంలో కూడా పడగ విప్పి కాచే నాగదేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. ఆ స్వామి నాగదేవతగా కొలువైన ఓ దివ్యక్షేత్రం కృష్ణా జిల్లా నందివాడ మండలం రుద్రపాక శివారులో వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఆ ప్రసిద్ధ సర్పక్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో దర్శిద్దాం. తారకాసుర సంహారానికై పరమశివుడు గృహస్థుడై తన సతి పార్వతీ ద్వారా కుమార సంభవానికి కారకుడయ్యాడు. ఆ పరమశివుడు సర్పజాతికిచ్చిన వరం ప్రకారం తన కుమారుడు కుమారస్వామిలో సుబ్రహ్మణ్యేశ్వరుని అంశను కూడా చేర్చాడు. ఆ నాగభూషణుడి కుమారుని అంశ ప్రతి నాగదేవునిలో ప్రతిఫలిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఓ అవతారం రుద్రపాక శివారు దేవాలయంలో భక్తజన నీరాజనాలందుకుంటోంది. ఆ ఆలయ విశేషాలను తిలకిద్దాం రండి. హే స్వామినాథ కరుణాకర దీనబంధు, శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధు, శ్రీ సాది దేవగణ పూజిత పాదపద్మ, వల్లీ సనాద మమదేహి కరావలంబం అని ప్రార్థిస్తే కరుణించే దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఓం శరవణ భవ అనగానే ఆపదముక్కులు తీర్చే ఆపన్నుడు నాగుల సేనాపతి. ఆ నాగదేవునికి ఓ దివ్యాలయం. అదిగో చుట్టూ ఆకుపచ్చని పంట పొలాల మధ్య నీటి కొలనుల మధ్య కొలువైంది. అల్లంత దూరాన పశ్చిమ గోదావరి సరిహద్దులు, కొల్లేటి సరస్సు సోయగాల ఆనవాళ్లు కనపడుతూ ఉంటాయి. ఆస్ట్రేలియా వంటి సుదూర ప్రాంత కొల్లేటి కొంగలు చుట్టాలువలే ఎగురుకుంటూ వచ్చి వాలి విహరించే సుందర నందనవనం. అలాంటి ప్రకృతి అందాల మధ్య ప్రశాంత వాతావరణంలో అది కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంత నందివాడ మండలం. అక్కడ రుద్రపాక, గాజులపాడు, ఉనికిల గ్రామాల శివారులో వెలసిన స్వామియే శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తేజస్సుతో ఈశ్వరుని అంశలో లోకాలనెల్లా కాపాడినావు. ఈ సర్పక్షేత్రానికి తరలివచ్చే భక్తులకు అందమైన ప్రకృతి ఆహ్వానం పలుకుతుంది. చంద్రయ్య కాలువ ఒడ్డెంబడి పచ్చని పంట పొలాల మధ్య దర్శించబోయే క్షేత్రాన్ని తలుచుకుంటూ చేరే యాత్రికులకు స్వాగత ద్వారం ఆహ్వానం పలుకుతుంది. జంటనాగుల నాగబంధం ఇరువైపులా ఉన్న ఆ ద్వారంపై కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, శివపార్వతుల మూర్తులు కొలువుతీరి భక్తులను క్షేత్రంలోకి ఆకర్షిస్తుంది. ప్రధాన ఆలయం ముందు నిండుగా కళకళలాడే చెరువు, ఆ చెరువు అద్దంగా తన ప్రతిబింబాన్ని చూచుకుంటున్నట్లు నిలబడ్డ ఆలయ గోపురం, ఆలయ ధ్వజస్తంభం చూపరులకు కూడా అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. శివతేజ శక్తిని గ్రహించే అగ్ని భరించజాలక చలమందు విడిచే. కోనేరుకు ఇరువైపులా ఉన్న 2 మార్గాల ద్వారా ప్రధాన ఆలయానికి చేరుకోవచ్చు. కుడివైపు దారిన వెళ్లే భక్తులకు ఓ భవ్యమైన నాగదేవుని పుట్ట కనపడుతుంది. ఆ పుట్టపై నిర్మితమైన మందిరం పైకప్పుపైన నలువైపులా మధ్యలో ఒక నాగుపాము, చిరు ప్రతిమలు ఉంటాయి.
ఆ నాగు ప్రతిమలు పడగవిప్పిన మిన్నాగు ప్రతిమలుగా నిజంగానే అక్కడ నాగుపాములున్నాయా అన్నంత సహజమైన రీతిలో ఉంటాయి. ఆ మందిరంలో ఉన్న పుట్టకు భక్తిగా మొక్కి ప్రదక్షిణలు చేస్తారు. ఆ పుట్టలో ఉన్న సర్పం నాగుల నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపమే అన్న భావనతో ఆ పుట్టను అర్చించుకుంటారు. కుంకుమ బొట్లు దిద్దుతారు. తమ వెంట తెచ్చుకున్న ఆవు పాలను భక్తిగా ఆ పుట్టలో ఉన్న సర్పదేవతకు పోస్తారు. పసుపు జల్లి దీపారాధనలు చేసి అగరవత్తుల ధూపాన్ని సమర్పిస్తారు. నాగునికి ప్రీతిపాత్రమైన కోడిగుడ్లను సమర్పిస్తారు. మా కష్టాలను తొలగించు నాగదేవ అంటూ మొక్కుకుంటారు. నాగ సుబ్రహ్మణ్యేశ్వరునికి మొక్కుకుని కోరుకున్నవారు తమ కోరికలు నెరవేరిన తదనంతరం కొందరు భక్తులు కృతజ్ఞతాపూర్వకంగా తలనీలాలు సమర్పిస్తారు. ప్రధానాలయం ముందున్న కోనేరులో కాళ్లు కడుక్కుని ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుతారు. ఆ ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టి దీపారాధనలు చేసి పూజలు చేసి నమస్కారాలు చెల్లించుకుంటారు. ఆ ధ్వజస్తంభానికి పక్కనే ఉన్న జంటనాగుల ప్రతిమకు నమస్కరించి అక్కడున్న బండారిని ధరించి ఆలయ ప్రవేశం చేస్తారు. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. ఈ ఆలయం నెలకొనడం వెనుక ఒక గాథను కథలు కథలుగా ఇక్కడి ప్రజలు చెప్పుకుంటారు. ఆ కథలోని విశ్వాసం ఈ ఆలయం నిర్మించడానికి ఒక బలమైన కారణమై ఉంది. నాగుల నాయకుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదేశం ప్రకారమే ఈ ఆలయాన్ని నిర్మించామని ఆలయ వ్యవస్థాపకులు ప్రకటిస్తున్నారు. ఆ వృత్తాంతమేమిటో తెలుసుకుందాం. కొన్ని దశాబ్దాల క్రితం రుద్రపాక, ఉనికిలి శివారు ప్రాంతమంతా దట్టమైన చెట్లు చేమలతో పొలాలకు వెళ్లి రావడానికే భయపడేలా ఉండేది. ఓ రోజు అట్లూరి పిచ్చయ్య అనే రైతు తన కుమారుణ్ణి నౌకర్ని పొలానికి పంపారట. ధాన్యం బస్తాలతో బండిపై వస్తున్న బాలుడికి ఓ శ్వేతనాగు ఎదురుపడింది. నౌకర్లు కర్రలతో కొట్టగా దెబ్బతిన్న ఆ పాము ఓ గడ్డి మోపులో దూరింది. ఆ సర్పం మహిమ తెలియక ఆ మోపుని తగలపెట్టారు. ఆ తెల్ల సర్పం గడ్డి కట్టలోంచి బయటకు వచ్చి అక్కడున్న వారందర్నీ ఒకసారి తేరిపారా చూసి తన తలను 3 సార్లు నేలకేసి కొట్టుకుని చనిపోయిందట. ఈ ఉత్తమ జాతి సర్పము దాని పడగపై ఓ మనిషి రూపం ప్రత్యక్షమైంది. పిచ్చయ్య కుమారుడితో, నేటితో నా శాప విమోచనమైంది. నేను తల కొట్టుకుని చనిపోయిన చోట మీ నాన్నగారు ఓ చెరువు తవ్విద్దామనుకుంటున్నారు. అక్కడే నాకు ఓ దేవాలయం కట్టమని కోరాడట. పిచ్చయ్య గారికి కూడా స్వప్నంలో గుడి కట్టించమని స్వామి పదే పదే కోరారట. ఆ విధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదేశానుసారం నిర్మితమైన ఆలయం నేడు సర్వాంగ శోభితంగా వెలుగొందుతోంది. ఆరుముఖములతో అభయమూర్తివై ఎదలో నిలువగా రమ్మని పిలువగా 23/12/78లో శంకుస్థాపన చేసాం. 5/3/79లో ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి దేవాలయానికి మేము ఆవేళ చెప్పాము స్వామికి, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము, ఎవరి దగ్గర పూజలకి సంబంధించి మేమేం తీసుకోము, నీకు మట్టికి లోటు లేకుండా సేవ చేస్తాము, వచ్చిన ఎవరన్నా వస్తే వాళ్ళని నువ్వే చూసుకో, మాకైతే సంబంధం లేదు అని చెప్పాము. అదే ప్రకారం ఇప్పటి వరకు 47 సంవత్సరాలు మట్టి అదే విధంగా నడుస్తున్నాం. ఆలయం అభివృద్ధి చెంది అన్నీ స్వామివారు వాళ్ళకి కావాలని కోరికలందరూ జరుగుతూ ఉండగా ఈ ఆలయం బాగా అభివృద్ధి చెందింది. భయంతో ప్రారంభమైన భక్తి అభయంతో సాఫల్యమవుతుంది అనటానికి నిదర్శనం రుద్రపాకలో వెలసిన నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నాగదేవుడు గ్రామనాయకుడంటారు. అందుకే పలు విధాలైన సర్పదేవతలు గ్రామసీమల పంట పొలాల తీరాన
పుట్టలలో నివాసం ఉంటారు. రుద్రపాక శివారులో ఉనికిలి రైతు అయిన అట్లూరి పిచ్చయ్య గారి స్వంత స్థలంలో 1978లో శంకుస్థాపన, 79లో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగాయి. అలా పచ్చని క్షేత్రాల మధ్య నిలచిన నాగసుబ్రహ్మణ్యుడు ప్రజల ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. భక్తులు ఆ సర్పరాజుకి పలు విధాల సేవలు, పూజాదికాలు, ధూపదీప నైవేద్యాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. అట్లూరి వారి కుటుంబ ఇలవేల్పుగా వెలసి సమస్త భక్తుల కోర్కెలీడేర్చే అందరి వేల్పుగా విరాజిల్లుతున్నాడు. స్వామి అరుదెంచవా, ఆరుమోముల స్వామి అరుదెంచవా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 గుణములను నాలో అణచివేయవా, అణచివేయవా మురుగా. స్వామివారి వద్ద ఒకరోజు నిద్ర చేసి 108 ప్రదక్షిణలు చేసి 11 వారాలు కాని 9 వారాలు కాని పుట్టలో పాలు పోసిన, అభిషేకాలు చేయించుకున్న సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆయురారోగ్య, ఉద్యోగ, కళ్యాణ ప్రాప్తి సిద్ధిస్తుందని విశ్వాసం. అది ఈ దేవాలయ మహిమ అని భక్తజనులు భావిస్తారు. సంతానం కలిగిన వారు కృతజ్ఞతతో స్వామివారికి ఊయలను కానుకగా సమర్పించుకుంటారు. మొక్కుకున్న ఫలితంగా పుట్టిన బిడ్డలకు ఇక్కడే బారసాల కూడా నిర్వహిస్తారు. తమ గోత్ర నామాలతో అభిషేకాలు, అర్చనలు చేయించి నాగదేవుని కృపకు పాత్రులవుతారు. చిలుకరౌతుకు వినతిని చిత్తగింపంగా, శివశక్తులు ఏకమై వెలసిన శ్రీశక్తిధర, వెలసిన శ్రీశక్తిధర, దేవసేనాపతి వల్లి ప్రియ, సాహో కవిమూర్ధన్య, సర్పరూపార్చిత తారకాంతకా. మానవజాతి ఆకలి తీర్చే కల్పతరువులు పంట పొలాలు. ఆ పంట పొలాల తావులలో భక్తజనం కట్టుకున్న ఆధ్యాత్మిక మందిరమే ఈ గుడి. పచ్చటి పంట పొలాల సందిట్లో వెలిసిన శ్రీనాగ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఆ స్వామికి జరిగే అభిషేకాలు, పూజా విశేషాలను, ఆ నాగదేవునికి జరిగే అలంకార శోభను దర్శించి తరిద్దాం. ఆలయంలోకి చేరుకున్న భక్తజనుల మనస్సులన్నీ నాగదేవుని భక్తితో పులకించిపోతాయి. క్యూలైన్లలో భక్తులు వేలాదిగా వచ్చి ఆ నాగ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు. శరవణుడి వాహనమైన మయూరం ఠీవీగా నిలబడి తన స్వామిని చూస్తున్నట్లు ఉంటుంది. అది చూచిన భక్తులు కూడా శ్రీ స్వామివారి గర్భాలయంలోకి ఎంతో భక్తి ప్రపత్తులతో ముకుళిత హస్తాలతో నిలబడతారు. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల వలె నిలబడ్డ స్కందుడు, కాళేశ్వరుడు భక్తులకు కనిపిస్తారు. గర్భాలయంలోని స్వామివారికి ప్రాతకాల సేవల దర్శనం జన్మజన్మల పుణ్యంగా భావిస్తారు. స్వామివారికి పంచామృతాల అభిషేకం నేత్రపర్వంగా జరుగుతుంది. అభిషేకానంతరం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని దివ్యమంగళ స్వరూపం చూచి తరించవలసిందే తప్ప వర్ణించ శక్యం కాదు. మూల విరాట్టుగా అలరారుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం రజిత కవచాలంకృతంగా ఉంటుంది. ఆ మూల విరాట్టుకి నానావిధ పుష్పాల హారాలతో అలంకరిస్తారు. తల్లి పార్వతి వరంలా ఇచ్చిన శూలం కూడా చక్కగా అలంకృతమై ఉంటుంది. స్వామివారికి భక్తులు చేసే అలంకారానికి తగ్గట్లుగా పంచపడగల నాగేంద్రుడు తన 5 పడగలను గొడుగులా పట్టి మరింత శోభాయమానంగా చేశాడు. నాగేంద్రాయ నమో నమః అంటూ కైమోడ్పులు చెల్లించే భక్తుల పారవశ్యం అంతా ఇంతా కాదు. పూజార్చనల అనంతరం హారతి అద్దుకుని
భక్తులు ధన్యులవుతారు. తీర్థ ప్రసాదాల స్వీకరణతో తమ తీర్థయాత్రాఫలం దక్కిందని ఆనందభరితులవుతారు. ఆరు ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. ఆముష్మిక జీవులుగా భక్త తత్పరులుగా పేరుగాంచిన ప్రజలు తమ విశ్వాసాలకు అనుగుణంగా వివిధ ఆచారాలు పాటిస్తారు. తాము నమ్మిన దేవదేవుల కళ్యాణం తమ జీవితాలకు కూడా శుభకరమని భావిస్తారు. శివపార్వతుల కళ్యాణం, సీతారాముల కళ్యాణం, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుల కళ్యాణం వంటివి చేయటం ద్వారా సకల సంపదలు ఒనగూరుతాయని నమ్ముతారు. దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లుతుందని భావిస్తారు. అందుకే రుద్రపాక శివారులో వేంచేసియున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణోత్సవం రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయం ఆవరణలో అడుగు పెడతాం ఆలస్యం. ఆ స్వామివారి వాళ్ళ కోరిక అమ్మడే తీర్చడం, తీర్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని రప్పించుకోవడం అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ చేసిన ప్రతిదీ స్వామివారి కృపతో జరిగినాయి. శుభ్రంగా అందరికీ పిల్లలైన వాళ్ళకి పిల్లలు, చదువు రాని వాళ్ళకి చదువు, కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం అలా జరుగుతుంది. మాఘ చతుర్దశి నాడు మాత్రం స్వామివారి కళ్యాణం జరుపుతున్నాం. ఆ పంచమి మొదలుకొని సప్తమి వరకు స్వామివారి ఆలయ కార్యక్రమాలు జరుగును. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో జరిగే ఈ కార్యక్రమానికి వేలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నదానం స్వీకరించి వెళ్తారు. ఇది ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందాలని, అందరూ మనల్ని పొందాలని, అందరికీ స్వామివారు భోగభాగ్యాలు, సంపద, పిల్లలు అందరూ సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున, ఆ మర్నాడు వచ్చే రథ సప్తమి రోజున అనగా ఫిబ్రవరి నెలలో స్వామివారికి కళ్యాణోత్సవాలు కమనీయంగా రమణీయంగా జరుపుతారు. ఆ రోజున ఆ ఊరివారు దేశంలో ఎక్కడ ఉన్నా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. పంచమి నాడు ఆలయ ధ్వజస్తంభానికి ధ్వజారోహణం చేసి ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా ప్రారంభిస్తారు. ప్రధాన ఆలయంలో ఉంచిన ఉత్సవ విగ్రహాలను ప్రధాన ఆలయం చుట్టూతా ప్రదక్షిణలు చేసి ఎంతో అందంగా అలంకరించిన కళ్యాణ మంటపంలో కొలువుదీర్చుతారు. వేద పండితులు, పురోహితాది బ్రాహ్మణుల వేదోక్తుల మధ్య స్వామివారికి శ్రీ వల్లి దేవసేనలతో వివాహాన్ని జరిపి లోక కళ్యాణ ఫలాన్ని పొందుతారు. ఓవైపు కూర్చున్న దంపతులు శ్రీ వల్లి దేవసేనలకు సుబ్రహ్మణ్యేశ్వరునికి కళ్యాణం వివిధ సంప్రదాయాలు పాటిస్తారు. స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. చూచేవారికి కూడా ఆ పుణ్య ఫలం దక్కేలా ఆ క్రతువుని సాగిస్తారు. స్వామివారి దేవస్థానం నందివాడ మండలం, కృష్ణా జిల్లా, గాజులపాడు శివార్లో వేచింది శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానం. ప్రతినిత్యం కూడా స్వామివారికి ఉదయం 5 గంటల సుప్రభాత సేవ, 5:30 గంటల సహస్రనామ అర్చన, తదనంతరం మహానైవేదన చేస్తారు. అట్లాగే సాయంత్రం కూడా సుబ్రహ్మణ్య పూజ చేస్తారు. సాయంత్రం అష్టోత్తరార్చన చేస్తారు, హారతలు ఇస్తారు, పంచహారతలు. అట్లాగే నానా విధ ప్రజలు చేస్తారు. ప్రతి మంగళవారం కూడా ఉదయం స్వామివారికి అర్చనలు చేస్తారు. అట్లాగే అభిషేకాలు కూడా విశేషంగా చేస్తారు. అట్లాగే ప్రతి మంగళవారం, ఆదివారం విశేష అభిషేకాలు జరుగుతాయి. భక్తుల కోరికలు ఇక్కడ 9 కానీ 11 ఆదివారాలు కానీ స్వామివారి మనస్ఫూర్తిగా సేవ చేసి ఆయన మొక్కుకొని వెళితే మరి సంవత్సరం నాటికి తప్పకుండా వారి యొక్క పనులు పూర్తవుతాయి. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వాళ్ళకి వివాహము చేస్తుంది. వివాహం కాని వాళ్ళకి ప్రతి మంగళవారం నాడు కానీ విశేష పూజలు చేస్తారు. అట్లాగే ప్రతి నెల కృతికా నక్షత్రం ఒకటి, విశాఖ నక్షత్రం ఒకటి, ఆశ్లేష నక్షత్రం రోజు విశేష అర్చన చేస్తారు. స్వామివారికి విశేష అలంకారాలు కూడా చేస్తారు. ప్రధానాలయంలో కొలువైన నాగదేవుడే కాక ఈ క్షేత్రంలోని పలు చోట్ల సర్పదేవతలు తమ పుట్టలతో ప్రత్యక్షమవుతున్నారు. అలా వెలవటం ఈ స్థల మహిమగా ఇక్కడి భక్తులు భావిస్తున్నారు. అంతటి మహిమాన్వితమైన ఈ సర్పక్షేత్రంలో విరాజిల్లుతున్న ప్రధానాలయ ప్రాంగణంలోనే వెలిసిన ఆంజనేయ స్వామిని, ఆలయ కుడ్యాలపై వర్ణరంజితమైన దేవీ దేవతలను దర్శించుకుందాం. రుద్రపాక శివార్లో కొలువైన నాగేంద్రుని వద్దకు
వ్యయప్రయాసల కోర్చినా అందుకు తగ్గ పుణ్యఫలం భక్తులు పొందే తిరిగి వెళతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆ స్వామి దర్శన అనుగ్రహాలు పొందడంతో పాటు అదే ప్రాంగణంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామిని కూడా దర్శించి పునీతులవుతారు. రామభక్త హనుమ ఉపమందిరం గోపురంపై శ్రీ సీతారామ ఆంజనేయుల చిరుప్రతిమలు ఉంటాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ స్మరించుకుంటూ ఆ రామభక్త హనుమంతుణ్ణి మనసారా కొలుస్తారు. ఎంతో వినమ్రంగా మొక్కి ఆంజనేయుని పూజించి హారతి తీసుకుని పునీతులవుతారు. స్వామివారి ప్రధాన మండపంలో ప్రదక్షిణా మార్గంలో గోడలపై పలు వర్ణ చిత్రాలు శోభాయమానంగా చిత్రించారు. వల్లీ దేవసేనలతో కూడి ఉన్న సుబ్రహ్మణ్యుని తైలవర్ణ చిత్రం ఎంతో ఆకర్షణీయంగా భక్తులను ఆకట్టుకుంటుంది. జాతరగా తరలివచ్చిన భక్తాగ్రేసరులు అక్కడ జరిగే భజనలు, కోలాటాలను చూచి తమ యాత్రలో పడిన శ్రమనంతా మర్చి సేద తీరుతారు. సర్పక్షేత్రంలో తమకు లభించిన ఆశీస్సులకు, దక్కిన తీర్థప్రసాదాలకు, అందిన దర్శన భాగ్యాలకు సంబరపడిపోతారు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు తదితర చోట్ల నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి గుడివాడ పట్టణానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఉనికిలి బస్సు ద్వారా కాని, ఆటోల ద్వారా కాని రుద్రపాక శివార్లో వేంచేసి ఉన్న శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధికి చేరుకోవచ్చు. ఓం శరవణ భవ అనగానే ప్రసన్నుడయ్యే వేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడు. శ్రీ వల్లీ దేవసేన సమేతంగా కొలువైన రుద్రపాక నాగ సుబ్రహ్మణ్యుడు తన చల్లని పడగ నీడతో భక్తజన సందోహాన్ని సదా కాపాడుతుంటాడని భావిస్తూ నేటి తీర్థయాత్రకు సెలవు. మళ్లీ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.